అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 11. ఇక కథలోకి వెళితే అటుగా విశాల్ తిరిగి ఉంటే రాజు విశాల్ సార్ ఇటు తిరగండి అంటాడు. విశాల్ ఐశ్వర్య ముందుకు తిరుగుతాడు. హ్యాపీగా ఆతృతగా చూస్తున్న ఐశ్వర్య జల్లెడలో విశాల్ ముఖం చూసి షాక్ అయి వెంటనే కళ్ళు మూసుకొని మనసులో అమ్మో నిన్న అతని ఈ డ్రెస్సులో చూసినంత మాత్రాన ఇప్పుడు తననే నీ భర్తగా ఊహించుకోవడం తప్పే. మనసు కళ్ళు పెద్దవి చేసి మరీ చూడు నీ డార్లింగ్ని అని నవ్వుకొని కళ్ళు ఎదురుగా అలాగే నిలబడి ఉన్న విశాల్ని మళ్ళీ చూసి ఐశ్వర్య నమ్మలేనట్లు చూస్తుంటే విశాల్ మనసులో ఐశ్వర్య రియాక్షన్ చూస్తుంటే తనకి నిజం తెలిసినట్లా తెలియనట్లా అని తనలో తనే సతమతమవుతూ ఉంటే మాయ కూడా పూజ చేసి రాజుకి తెలియకుండా చూసేసి కామ్గా అనిల పక్కన వెళ్ళి నిల్చుంటుంది. రాజు మాత్రం ఐశ్వర్య విశాల్ రియాక్షన్ అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య మనసులో అమ్మో నిన్న నీకు వచ్చిన డౌట్ కరెక్టేనే. నీ మనసు నీకు చెప్తున్నా పట్టించుకోకుండా ఎదురుగా వచ్చినా గుర్తుపట్టలేకపోయావు. ఇప్పుడు కూడా నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నా. ఆకాశంలో చందమామే నా కళ్ళ ముందు నిలబడ్డాడా లేక ఇది నా భ్రమో అర్థం కావడం లేదు అని స్టన్ అయి అలాగే చూస్తూ ఉంది. విశాల్ మాత్రం ఐశ్వర్యనే చూస్తూ ఉన్న ఆలోచనలో పడి ఐశ్వర్య మనసులో అనుకుంటున్న మాటలు వినలేదు. ఐశ్వర్య విశాల్ని అలాగే చూస్తూ ఉంటే అనిల వచ్చి భుజంపై చేయి వేసేసరికి తన వైపు చూసి తన చేతికి జల్లెడ ఇచ్చేసి తిరిగి ఎదురుగా ఉన్న విశాల్ని చూస్తుంది. విశాల్ మాత్రం ఐశ్వర్య థ్రిల్ చేద్దామనుకొని తనకు వచ్చిన కాల్ వల్ల కన్ఫ్యూజ్లో ఉన్నాడు. కానీ విశాల్ ఐశ్వర్య కళ్ళల్లోకి చూస్తాడు. తన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. కళ్ళు ఆర్పకుండా విశాల్ని చాలా ప్రేమగా అపురూపంగా చూస్తుంది. అది చూసిన విశాల్ ఐశ్వర్య అంటూ ముందుకు అడుగు వేయబోతుండగా ఐశ్వర్య ఎమోషనల్ అవుతూ ఫాస్టింగ్ వల్ల కళ్ళు తిరిగినట్లు అనిపించి పడిపోతుంటే ఐశ్వర్యని వెళ్ళి పట్టుకుంటాడు. విశాల్ కౌగిలిలో ఉన్న ఐశ్వర్య విశాల్నే చూస్తూ ఉంది. విశాల్, ఐశ్వర్య ఆర్ యు ఓకే? మాయ, మ్యామ్ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండడం వల్ల కళ్ళు తిరిగినట్లు ఉన్నాయి సార్. రాజు, అవును సార్, మేడంని తన రూమ్లోకి తీసుకెళ్ళండి. వాళ్ళ మాటలకు విశాల్ ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య నవ్వుతూ విశాల్నే చూస్తూ ఉంది. విశాల్ ఐశ్వర్యని ఎత్తుకొని వెళ్తుంటే రాజు కూడా వాళ్ళ వెనక వెళ్తుంటే మాయ చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది. అది చూసి అనిల నవ్వుతుంది. విశాల్ ఐశ్వర్యని ఎత్తుకొని వెళ్తుంటే ఐశ్వర్య విశాల్నే చూస్తుంటే విశాల్ ఐశ్వర్యని బెడ్పై పడుకోబెట్టి కూడా పక్కనే కూర్చుంటాడు. ఐశ్వర్య నవ్వుతూ తల తిప్పి పక్కకు చూస్తుంది, చిన్నగా స్మైల్ చేస్తూ. ఐశ్వర్యలోని సోల్ పైకి లేచి నెమలి పురివిప్పినట్లు సుడిదార్లో ఉన్న సోల్ ఓనీతో చేతులు చాచి తిరుగుతూ ఎలా ఎలా దాచి ఉంచేది అని విశాల్ ముందు బెండై రెండు చేతులు గుండెలపై పెట్టుకొని ఆరాధనగా చూస్తుంది. తన వైపు చూస్తున్న విశాల్ని ఐశ్వర్య కూడా తననే చూస్తుంది. ఐశ్వర్య విశాల్ లేచి భోజనం ప్లేట్ తీసుకుని లోపలికి వస్తాడు. విశాల్ ఐశ్వర్య పక్కన కూర్చొని భోజనం కలిపి ఐశ్వర్య నోటి దగ్గరకు తీసుకువెళితే ఐశ్వర్య అలజడిగా కళ్ళల్లో కంగారుగా విశాల్ వైపు చూస్తుంది. విశాల్ నవ్వుతో తిను అన్నట్లుగా సైగ చేసేసరికి ఐశ్వర్య సిగ్గుపడుతూ తింటూ విశాల్ ఒక ముద్ద పెడుతుంటే ఐశ్వర్య తింటూ ప్రేమగా విశాల్నే చూస్తూ గుండెలోతుల్లో ఏదో బరువు పెరిగింది. తడిమి చూస్తే అతని తలుపే నిండిపోయింది అని మనసులో అనుకుంటుంది. ఐశ్వర్య పెదవి కింద అంటుకున్న అన్నం మెతుకు విశాల్ నవ్వుతూ దాన్ని తీస్తుంటే ఐశ్వర్య కళ్ళు మూసుకొని అతను నన్ను తాకినప్పుడు నాలో పెరిగే గుండె చప్పుడు అని కళ్ళు తెరిచి విశాల్ని ప్రేమగా చూస్తూ విశాల్ ప్రేమగా తినిపించి లేచి వెళ్ళిపోతుంటే ఐశ్వర్య చెయ్యి పట్టుకుంటుంది. విశాల్ తిరిగి తన పట్టుకున్న ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య నవ్వుతూ నేను తిన్నానుగా, మీరు తినండి. మీరు కూడా ఫాస్టింగ్ ఉన్నారుగా నా కోసం, సో తిన్న తరువాతే పడుకోండి. విశాల్ నవ్వుతూ సరే ఐశ్వర్య అని వెళ్ళిపోతుంటే ఐశ్వర్య ఏవండి అని ప్రేమగా పిలుస్తుంది. విశాల్ ఆగిపోతాడు. తిరిగి ఐశ్వర్య వైపు ఏంటి అన్నట్లు చూస్తాడు. ఐశ్వర్య లేచి విశాల్ దగ్గరకు వెళ్ళి నిలబడి విశాల్ బుగ్గపై ముద్దు పెడుతుంది. విశాల్ షాక్ అవుతాడు. ఐశ్వర్య నవ్వుతూ గుడ్ నైట్ శ్రీవారు అని చెబుతుంది. విశాల్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఐశ్వర్య మాట్లాడుతూ వెళ్ళి బెడ్పై పడుకొని విశాల్ లవ్ యూ సో మచ్ అని పడుకుంటుంది. విశాల్, మాయ, రాజు ఇంట్లో వాళ్ళతో డిన్నర్ చేస్తూ ఉంటాడు. విశాల్ అన్నం తింటున్నాడనే మాటే కానీ ఈ లోకంలో లేడు. విశాల్ను అన్నం తింటున్న విధానం చూస్తున్న రాజుకి డౌట్ వచ్చి మాయాతో రాజు ఏమైంది సార్కి అని సైగ చేస్తాడు. మాయ ఏమో అన్నట్లు ఫేస్ పెడుతుంది. రాజు సార్ ముద్దపప్పు అని అంటాడు.
విశాల్ కంగారుగా ముద్దునా వద్దు అంటాడు. అందరూ ఆశ్చర్యంగా విశాల్ వైపు చూస్తారు. రాజు సార్ ఈ ముద్దపప్పు వేసుకోండి అంటే ముద్దునా అంటారేంటి? ఒకవేళ మేడం గారు ఏమైనా ముద్దు పెట్టారా ఏంటి? మాయ కోపంగా రాజుని చేతికి గిల్లుతుంది. రాజు అబ్బా అని మాయ వైపు చూస్తాడు. మాయ నోరు మూసుకొని ఉండలేవా? విశాల్ డిన్నర్ చేస్తున్న వాళ్ళ అందరి వైపు చూస్తాడు. విశాల్ కోపంగా రాజు అని చెయ్యి కడిగేసుకుంటుంటే రాజు అదేంటి మధ్యలో అలా కడిగేశారు సార్? అనిలా అన్నం సరిగా తినకుండా చెయ్యి కడిగేశారేంటి నాన్నా? విశాల్ చాలు పిన్ని అని లేచి వెళ్ళిపోతాడు. మాయ కోపంగా అంతా నీ వల్లే విశాల్ సార్ తినకుండా వెళ్ళిపోయాడు. రాజు ఇది మరి బాగుంది. సార్ మేడంకి ముద్దులు పెడితే మేడం సార్కి ముద్దులు ఇచ్చినట్లు ఉంది. అందుకే కడుపు నిండిపోయింది అని వెళ్ళిపోయారు. మధ్యలో నేనేం చేశాను? విశాల్ తన గదిలోకి వెళ్ళి బెడ్పై పడుకొని ఐశ్వర్య ముద్దు పెట్టింది తలుచుకుని తనలో తనే నవ్వుకుంటూ పక్కకు తిరిగేసరికి ఐశ్వర్య వన్ సైడ్గా తల కింద చేతులతో విశాల్నే చూస్తూ ఉంటుంది. విశాల్ ఐశ్వర్య ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు. విశాల్ షాక్ అయి పైకి లేచి కూర్చొని ఐశ్వర్య నువ్వేంటి ఇక్కడ? ఇంకా నిద్రపోలేదా? ఐశ్వర్య పైకి లేచి కూర్చొని మీపై కోపంతో నిద్ర రావడం లేదు. విశాల్ కంగారుగా నాపై కోపమా? ఎందుకు? ఏమైంది? ఐశ్వర్య నేను ముద్దు పెట్టి గుడ్ నైట్ చెబితే నాకు రిప్లై ఇవ్వకుండా వచ్చేశారుగా అని బుంగమూతి పెట్టుకుంటుంది. విశాల్ రిప్లైనా అంటే? విశాల్ అమూల్ బేబీలా మాట్లాడకండి. మీకు తెలియదా ఏం చెయ్యాలో? విశాల్ అంటే ఐశ్వర్య నువ్వు అలా సడన్గా ముద్దు పెట్టేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక వచ్చేసా. ఐశ్వర్య అయితే నిజంగా మీకేం తెలియదా అని విశాల్ మీద మీదకి వెళుతుంటే విశాల్ అది అంటూ వెనక్కి జరుగుతుంటే ఐశ్వర్య విశాల్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ విశాల్ పెదాలపైకి తన పెదవులు తీసుకుని వెళుతూ ముద్దు పెడుతుండగా విశాల్ నో అంటాడు. అంతే తన కళ్ళ ముందు ఉన్న ఐశ్వర్య మాయమైపోతుంది. విశాల్ అది చూసి ఓ ఇది భ్రమ ఇంకా నిజం అనుకున్నా. హుష్ విశాల్ ఇది టూ మచ్ రా. ఒక ముద్దుకే ఇలా అయిపోతే ఎలారా అనుకొని తరువాత పడుకొని నిద్రపోతాడు. మార్నింగ్ విశాల్ బెడ్రూమ్లో ఫ్రెష్ అయి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన డ్రెస్ వేసుకొని అద్దం ముందు నిలబడి హెయిర్ సరిచేసుకుంటూ బెడ్పై ఉన్న తన షర్ట్పై హాఫ్ జాకెట్ తీసుకొని తొడుక్కుంటూ ఏదో క్యాజువల్గా డోర్ వైపు చూడగానే ఐశ్వర్య శారీలో తలకు టవల్తో పాపిట్లో కుంకుమతో చేతిలో కాఫీ కప్ పట్టుకొని నిలబడి విశాల్ వైపే కొంటెగా చూస్తుంటే ఐశ్వర్య కళ్ళల్లోకి చూసిన విశాల్ బాణం గుచ్చుకున్నట్లు గుండెపై చెయ్యి పెట్టుకుంటాడు. విశాల్ నవ్వుతూ విశాల్ ముందుకు వచ్చి ఐశ్వర్య గుడ్ మార్నింగ్ శ్రీవారు అని తన చేతిలోని కప్ పిపాయిపై పెట్టి విశాల్ జాకెట్ గుండీలు పెడుతూ మధ్య మధ్యలో విశాల్ని చూస్తూ సిగ్గుపడుతూ విశాల్ గుండెలపై తలపెట్టి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతుంది. విశాల్కి ఐశ్వర్య అంత దగ్గరగా వచ్చేసరికి గుండె వేగం పెరిగిపోతుంది. విశాల్ మనసులో దేవుడా నన్ను కాపాడవయ్యా అనుకుంటుండగా రాజు డబల్ డోర్ తెరుచుకుంటూ సార్ రెడీ అయ్యారా అంటూ లోపలికి వచ్చి విశాల్ ఐశ్వర్యని చూసి అయ్యో సారీ సార్ పొరపాటుగా వచ్చాను అంటూ తిరిగి వెళ్ళిపోతుంటే విశాల్ గట్టిగా రాజు అని మనసులో థ్యాంక్యూరా బాబు వచ్చినందుకు, ఇప్పుడు ఎలాగైనా తప్పించుకోవాలి. రాజు వెంటనే వెనక్కి తిరిగి సార్ చెప్పండి. విశాల్ రాజు అంటుండగానే ఐశ్వర్య మీరు ఆగండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, నేను చెబుతాను అని రాజు అంటుంది. రాజు నవ్వుతూ చెప్పండి మేడం. ఐశ్వర్య నీకు బుద్ధుందా? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఎడారిలో ఇసుక అమ్ముకునే ముఖము నువ్వును. రాజు కళ్ళు నోరు వెళ్ళబెడితే విశాల్ షాక్ అయితే ఐశ్వర్య సరే బెడ్రూమ్లోకి వచ్చే ముందు నాక్ చేయాలి అని తెలియదా? ఐస్లాండ్లో ఐస్ అమ్ముకునేవాడిలా ఆ ఫేస్ చూడు. మొగుడు పెళ్ళాలు ఉంటే రూమ్లోకి పర్మిషన్ అడగకుండా అలా లోపలికి వచ్చేస్తారా? రాజు బాధగా భయం కలిపి మేడం అంటాడు. ఐశ్వర్య ఏంటి ఏంటి చెప్పు. రాజు ఇది సార్ రూమ్ కదా అని కోపంగా అంటే ఇది మీ సార్ రూమ్ మాత్రమేనా? నా రూమ్ కాదా? మీ సార్ నా భర్త రాజు. నేను ఈ రూమ్లో ఉండను అని ఎలా అనుకుంటావు? రాజు అది కాదు మేడం. ఐశ్వర్య ఏది కాదు? ఏది కాదు? విశాల్ వైపు తిరిగి ఇదంతా మీ వల్లే జరిగింది అని బుంగమూతి పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. విశాల్ నేనేం చేశాను? రాజు సారీ సార్ ఇదంతా నా వల్లే జరిగింది. ఐఆమ్ రియల్లీ సారీ సార్ అని ఫీల్ అవుతూ బయటకు వెళ్ళిపోతాడు. విశాల్ అదేమో మీ వల్లే అంతా జరిగింది అని వెళ్ళిపోయింది.
వీడేమో నా వల్లే అంతా జరిగింది అని సారీ చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది అబ్బా! వీళ్ళ ఇద్దరి వల్ల నాకు పిచ్చి ఎక్కేలా ఉంది అని రెడీ అయి అనిల పెట్టిన టిఫిన్ తిని ఆఫీసుకు జంపైపోతాడు. ఆఫీసులో విశాల్ తన క్యాబిన్‌లో చైర్‌లో కూర్చొని ఒక చేత్తో మొబైల్‌లో ఐశ్వర్య పిక్స్ చూస్తూ, మరో చేత్తో పెన్ని వేళ్ల మధ్యలో తిప్పుతూ విశాల్ మనసులో ఐశ్వర్య వాళ్ళ ఫ్రెండ్స్‌ని కలిసింది. వాళ్ళు నిజం చెప్పారో లేదో తెలియదు. ఐశ్వర్య నన్ను చూసినప్పుడు నుంచి నన్ను ఏం అడగకపోగా చాలా ప్రేమగా మూవ్ అవుతుంది. అసలు ఐశ్వర్య మనసులో ఏముంది తెలుసుకోవాలి అంటే ఎలా? ఏం చేస్తే ఐశ్వర్య మనసులో ఏముందో తెలుసుకోవచ్చు అని ఆలోచిస్తుండగా విశాల్‌కి కాల్ వస్తుంది. పరధ్యానంగా లిఫ్ట్ చేసి విశాల్ హలో ఐశ్వర్య హలో క్రిస్ ఎలా ఉన్నావు? విశాల్ షాక్ అయ్యి మొబైల్‌ని చూసి మనసులో ఈ నంబర్ చేసింది అంటే క్రిష్ అయినా నాతో మాట్లాడటానికి. ఎస్ క్రిష్‌గా మాట్లాడి తన మనసులో ఏముందో కనుక్కోవాలి అని విశాల్ ఐశ్వర్య చెప్పు. ఐశ్వర్య క్రిష్ ఏంటి సైలెంట్‌గా అయిపోయావు? బిజీగా ఉన్నావా? విశాల్ లేదు ఐశ్వర్య నేను ఫ్రీగానే ఉన్నా. చెప్పు మీ ఆయన నువ్వు ఎలా ఉన్నారు? ఐశ్వర్య చాలా బాగున్నాము. విశాల్ మీ ఆయన్ని చూడలేదు అన్నావుగా ఇంతకీ చూసావా? లేక చూడటానికి ఇంకా టైల్స్ వేస్తూనే ఉన్నావా? ఐశ్వర్య సిగ్గుపడుతూ అది అది అంటుంది. విశాల్ అది అది అంటున్నావేంటి? ఐశ్వర్య కొంపదీసి నువ్వు సిగ్గుపడుతున్నావా ఏంటి? ఐశ్వర్య బుంగమూతి పెట్టుకొని నేను ఆడపిల్లని కదా సిగ్గుపడకూడదా? విశాల్ నవ్వుతాడు. ఐశ్వర్య చాలు ఇక ఆపు క్రిష్ నవ్వావంటే చంపేస్తాను. విశాల్ సారీ చెప్పు. ఐశ్వర్య ఓకే అని విశాల్ని రాత్రి చూడటం గురించి చెబుతుంది. విశాల్ చందమామ వెలుగులో చందమామ లాంటిని హస్బెండ్ని చూశాను అంటావు. ఐశ్వర్య అవును క్రిష్ అయినా ఎంత అందంగా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో తెలుసా? నేనైతే ఊహించలేదు అంత హ్యాండ్సమ్గా ఉన్న హస్బెండ్ వస్తాడు నా లైఫ్లోకి అని. విశాల్ అబ్బో మరీ అంత హ్యాండ్సమ్గా ఉంటాడా? ఐశ్వర్య అంతా ఇంత కాదు. నువ్వు ఒకసారి ఆయన్ని చూస్తే కుళ్ళుకొని చచ్చిపోతావు. అబ్బాయిలే అసూయపడేలా అమ్మాయిల గుండె కొల్లగొట్టేలా ఉంటాడు నా శ్రీవారు. విశాల్ సిగ్గుపడుతూ అయితే లవ్లో పడిపోయుంటావు. ఐశ్వర్య అంటే నీ ఉద్దేశం ఏంటి క్రిష్? విశాల్ ఏముంది బోడెలంతా ఆస్తి ఉంది. దానికి అందం చదువు అన్నిట్లో నీకంటే ఎక్కువే కదా అందుకే లవ్లో పడిపోయావా అంటున్నా. ఐశ్వర్య కోపంగా క్రిష్ అంటుంది. విశాల్ అరే కోపమెందుకు ఐశ్వర్య నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఐశ్వర్య నువ్వు ఏమనుకుంటున్నావు క్రిష్ నా గురించి? అందం ఆస్తి చూసి ప్రేమించేదాన్లా చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా? విశాల్ నా ఉద్దేశం అది కాదు ఐశ్వర్య అమ్మాయిలు కోరుకునే క్వాలిటీస్ అన్నీ నీ హస్బెండ్లో ఉన్నాయి అన్నావు కదా అందుకే అలా అన్నాను. ఐశ్వర్య అమ్మాయిలు ఆస్తి అందం చూసే ప్రేమిస్తారు అని ఎలా అనుకుంటున్నావు క్రిష్? అమ్మాయిలకు కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఏదో కొందరి అమ్మాయిల వల్ల అందరూ అలాగే ఉంటారు అని అనుకుంటే ఎలా? మీరు అందమైన అమ్మాయిలను చూడగానే లవ్ అంటారు కానీ అమ్మాయిలు టైం తీసుకుంటారు ఓకే చెప్పడానికి. మీకు డబ్బు ఉందా అందం ఉందా చదువు ఉందా అని ఆలోచించి డిసైడ్ అవ్వడానికి అని మీరు అనుకుంటారు కానీ అమ్మాయిలు మీ మనసులో తన స్నానం ఎంత పదిలం అని ఆలోచిస్తారు. మీరు అనుకోవచ్చు మేము త్వరగా ప్రేమిస్తాం మీరెందుకు టైం తీసుకుంటారు అని. మీ ప్రేమ స్టార్టింగ్ అయితే మా ప్రేమ ఎండింగ్ వరకు కనుక మీరు ఇచ్చే ప్రేమని తిరిగి 100 రెట్లు చేసి మీకు మేము ఇస్తాం కనుక అమ్మాయిలు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీరు మీ గుండెల్లో అమ్మాయిలకి సమాధి చేస్తే ఆ అమ్మాయిలు తనని తానే సమాధి చేసుకుంటుంది. అయినా అబ్బాయి తోడు లేకుండా అమ్మాయి జీవించగలదు కానీ అదే అమ్మాయి తోడు లేకుండా అబ్బాయిలు జీవించగలరా? అమ్మగా కొంతకాలమైతే భార్యగా శాశ్వతంగా మీ జీవితం అయిపోతాం క్రిష్. విశాల్ కళ్ళల్లో కన్నీరు తిరుగుతాయి. ఐశ్వర్య నువ్వు అన్నావుగా నీ భర్త హ్యాండ్సమ్గా ఉన్నాడు కాబట్టి ప్రేమలో పడ్డావా అని అన్నాను. ఆయన్ని చూడకుండానే ప్రేమించాను. ఆయన కాకుండా మా డాడీ చూసిన అబ్బాయి నా మెడలో తాళి కట్టింటే నేను కూడా నా ప్రేమని నన్ను నా గుండెల్లో సమాధి చేసుకునేదానిని ఏమో. విశాల్ షాక్ అయ్యి వాట్ ఐశ్వర్య నువ్వు ఏం చెప్తున్నావు? అంటే నీ మెడలో తాళి కట్టింది? ఐశ్వర్య ఆయన మా డాడీ మా ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయి కాదు. అండ్ నేను మా ఆయన్ని చూడకుండానే 3 ఇయర్స్గా ప్రేమిస్తున్నాను. విశాల్ బుర్ర తిరిగిపోతుంది. ఐశ్వర్య ఇచ్చిన ట్విస్ట్కి ఐశ్వర్య నేను ప్రేమించిన ఆయనే నా భర్తగా వస్తాడని అనుకోలేదు. ఇంతవరకు ఎవరికీ తెలియనిది ఆయనకి కూడా నేను చెప్పనిది నీకే ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ క్రిష్. విశాల్ ఫీల్ అవుతాడు. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.